హైదరాబాద్ గచ్చిబౌలిలో కలకలం సృష్టించిన కాల్పుల ఘటన కేసులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులకు పాల్పడ్డ దొంగబత్తుల ప్రభాకర్ నుంచి మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పబ్ వద్ద కాల్పులు జరిపిన వెంటనే స్పాట్లో 2 గన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభాకర్ గదిని తనిఖీ చేయగా మరో తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. గన్తో పాటు 450కు పైగా బుల్లెట్లు కూడా పట్టుకున్నామని చెప్పారు. ఇక వైజాగ్ జైల్లో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు బీహార్ ముఠా నుంచి తుపాకులను కొనుగోలు చేశాడని పోలీసులు చెబుతున్నారు. గచ్చిబౌలి కాల్పుల కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిబౌలి పిఎస్ సిబ్బందితో ప్రిజమ్ పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి. అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదుపుకి తీసుకున్నారు. తీసుకున్నాక అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాక అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్నీ చెప్పాడు. అక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420 సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 years old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ హెచ్బి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 8 టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు మనకు 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. 2027/9 పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. సో పారిపోయి 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్నీ ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ ఇవన్నీ చూశాడు. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ని మన డీసీపీ సిసిఎస్ నరసింహ గారు పర్సనల్గా మానిటర్ చేశారు సిపి గారు ఆదేశం మేరకు. అలాగే ఎంటైర్ సిసిఎస్ టీమ్ ఎంటైర్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయింది, ఇంక్లూడింగ్ ట్రాకింగ్ అండ్ ఈవెన్ అప్రహెండింగ్ బ్రేవ్లీ. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2
టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. అవన్నీ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది. సో ఎంటైర్ టీమ్, దట్ ఈస్ డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ కె నరసింహ గారు,